తమకున్నంతలో కొందరు పేదవారికి సహాయం చేస్తుంటారు. డబ్బు రూపంలో కానీ మరో రకంగా కానీ సహాయం చేస్తారు. అది వారి దాతృత్వంగా చెప్పవచ్చు. కానీ ఇలా ధనాన్ని రోడ్డుపైన జనాలపైకి విసిరేవారిని ఏమనాలి? వారిది దాతృత్వమా ఇంకేదైనానా? అలాంటి వ్యక్తే ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతని పేరే హర్ష. ఇతను యూట్యూబర్, ఇన్స్టాగ్రామర్ అట. ఏ వీడియోలు పెడతాడో, ఎలాంటి కంటెంట్ ఇస్తాడో కానీ కాస్తో కూస్తో అకౌంట్లోకి డబ్బొచ్చి పడుతోంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ వీడియోలు చేశాడు. ఆ నోట్ల కోసం జనం ఎగబడుతుంటే చూసి ఆనందిస్తూ వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పెడుతున్నాడు. ఇదొక్కటే కాదు, నడి రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ కూడా చేయటం ఇతనికి అలవాటు. ఇలా గాల్లోకి డబ్బులు విసరటం ఇది ఫస్ట్ టైం కాదు. కరెన్సీ కట్టలను తీసుకొచ్చి ఇలా గాల్లోకి పోస్ట్ చేసి రీల్స్ చేయటం అతనికి అలవాటు. ఆ డబ్బును పట్టుకోవటానికి జనం ఎగబడతారు. చిన్నపాటి తొక్కిసలాటలు, ట్రాఫిక్ జామ్లు ఆ టైంలో సహజం. ఆ హడావిడిని ఇన్స్టాలో పెట్టి మరింత సొమ్ము చేసుకుంటాడు హర్ష. అతని తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. నడి రోడ్డుపై ఇంత రచ్చ చేస్తుంటే పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చూసి మరింత మంది పెడదారి పట్టే అవకాశం ఉందని, ఇలాంటి బ్యాచ్ సమాజానికే హానికరం అంటున్నారు. ఆయన చేసిన వీడియో మీడియాలో వైరల్ అయింది. దీంతో తాను చేసిన దాంట్లో తప్పేముందని, తానిప్పటికే లక్షలాది రూపాయల సాయం చేశానని, అనవసరంగా తన వీడియోని వైరల్ చేసి తనను ఇబ్బంది పెట్టొద్దంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు.